గర్భవతులు గనక చనిపోతే వాళ్ళకి ఏం చేస్తారంటే నస్తాన మేకు కొడతారు, నడినెత్తులో మేకు కొడతారు, అరికాళ్ళకు అరిచేతులకు మేకు కొడతారు, బొడ్డు కింద మేకు కొడతారు, ఈపులో మేకు కొడతారు, దాంట్లో అందరికి దారం చుడతారు. ఓకే. ఆ 3 కలర్ల దారము పాడె లేపినప్పటి నుంచి బొంద పెట్టే వరకు ఆ దారం ఇడుచుకుంటూ పోతారు. ఓకే. దాంతోపాటు తెల్ల ఆవాలు చల్లుకుంటూ పోతారు. అక్కడ పాడబెట్టిన బొందలు పెట్టిన తర్వాత కూడా ఈ తాడంతా చుట్టూ ఒక శివలింగానికి కడతారు. ఆవాలన్నీ అక్కడ బోర్లో పోస్తారు. ఎందుకు పోస్తారంటే ఎన్నో ధర్మాలతో ఎన్నెన్నో సూత్రములతో అయితే ఈ దేహం నిర్మాణం అయి ఉంటుంది కాబట్టి ఆత్మ వీడిన తర్వాత కొన్ని శక్తులను ఆవరించుకోగలదు. ఓకే. ఏ కోరిక తీరక ఏ శుభకార్యం ఏ శుభ సంతోషాన్ని చూడక చనిపోయి ఉంటుంది కాబట్టి అది ప్రేతంగా మారవచ్చు. ఒకవేళ అలా మారిన ఆత్మ గనక పొలిమేర లోపలికి రాబోతూ ఉంటే ఈ ఆవాలు కట్టడిస్తాయి. ఒక్కొక్క ఆవపు గింజ ఏరుకుంటే అది పొలిమేర వరకు వచ్చే వరకే తెల్లారిపోతుంది. ఓకే. దయ్యాలకు భూతాలకు ప్రేతాలకు ఉండే పవర్స్ ఏంటయ్యా అంటే రాత్రి సమయం ఉన్నంత వరకే అవి పనిచేస్తాయి. సూర్యుడు ఉన్నంత వరకు వాటి శక్తులు పనిచేయవు. ఓకే. ఇప్పటికి కూడా